నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉజ్జిత్వాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపాషాఢ్య తల్లి శ్రీమాత శ్రీమాత్రే నమః. జూలై మాసానికి మొదటి పక్షంలో అంటే జూలై 2026లో మొదటి పక్షానికి అసలు గ్రహస్థితి ఎలా ఉంది, అలాగే జాతకం ఈ 15 రోజుల్లో ఎలా ఉంది అంటే తప్పకుండా మారుతుంది. అంటే 15 రోజుల్లో మారుతుంది. ఎందుకంటే కొన్ని గ్రహాలు ఆ 15 రోజులకు ముందు ఒకలాగా ఉంటాయి, తర్వాత ఒకలాగా ఉంటాయి. కాబట్టి అందువల్ల మనకి ఇప్పుడు ఆ మొదటి 15 రోజుల్లో గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూసినట్టయితే, మొదటిగా మనకి కుంభరాశిలో రాహు ఉన్నాడు, మీనంలో శని ఉన్నాడు, మొదటి పక్షంలో మనకు మేషంలో కుజుడు కనిపిస్తాడు, అలాగే మిథునంలో బుధుడు రవి ఇద్దరు కలిసి ఉండడం చూస్తాం. ఇక ఆ తర్వాత కర్కాటకంలో గురువు శుక్రుడు ఉంటాడు, సింహంలో కేతు ఉంటుంది. ఇది మనకి మొదటి పక్షం 2026 జూలై నెలలో మొదటి పక్షంలో కనిపించేటువంటి గ్రహస్థితి. ఈ స్థితిని బట్టి మనకు జాతకంలో మార్పులు చేర్పులు అనేటువంటివి ఒక్కొక్క రాశిని వివరంగా చూద్దాం. దీనికి అంటే మనం ఒక ద్వాదశ మాసాలకు కనుక చూసే ముందు ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకు అంటే అసలు ప్రతి మాసంలో నిజంగా మా గతి మారుతుందా, మా స్థితి మారుతుందా అనేవాళ్ళు అనేకం కనిపిస్తూ ఉంటారు. నిజంగా గతి స్థితి మారుతుందా అంటే ఇది దేని మీద ఆధారపడుతుంది అంటే గ్రహాల యొక్క గతులను బట్టి, గ్రహాల యొక్క యుతిని బట్టి, గ్రహాల యొక్క స్థితిని బట్టి, దృష్టిలను బట్టి మార్పు అనేది అయితే ఉంటుంది. అయినా ఇవి ఎంతవరకు ఉన్నా ఈ కోటాను కోట్ల ప్రజల్లో కొంతవరకే ఈ పర్సంటేజ్ కనబడుతూ మిగతాది, ఎందుకంటే మనం చెప్పిన తర్వాత మీరు అన్నట్టుగా కొంత కనిపిస్తుంది కానీ ఇంకా అంతా అయితే కనిపించట్లేదు అంటుంటారు. అంతా కనిపించాలి అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి పని ఏంటి అంటే తప్పనిసరిగా మీ జన్మజాతకాన్ని మీకు వీలైన చోట వీలైన వాళ్ళతో చూయించుకోవడం అనేది మంచిది. జన్మజాతకంలో ఉన్నటువంటి వాటికి అనుగుణంగా ఇప్పుడు మనము ఈ మారుతున్నటువంటి గ్రహాలకి ఎలా ఉంటుంది, ఇది సర్వసాధారణంగా అందరికీ కలిపి చెప్పేటువంటి గ్రహస్థితి. కాబట్టి గ్రహస్థితి మారినప్పుడు మన యొక్క జాతకం ఎలా ఉంటుంది అన్నది ద్వాదశ రాశులకు మనం చెప్పుకుంటూ వస్తుంటాం. ఆ విధంగా ఇప్పుడు ఒక్కొక్క రాశికి మనం తెలుసుకుందాం. ముందుగా జూలై మాసం 2026లో అసలు మేషరాశి వారికి మరి గ్రహాల స్థితి మనం ఇందాకే చెప్పుకున్నాం. లగ్నంలో కుజుడు ఉన్నాడు అంటే దుడుగుదనం ఎక్కువగా ఉంటుంది, అన్నీ నేను చేయగలుగుతానా అనేటువంటి స్థితి ఉంటుంది. ఇక 3లో మరి బుధుడు రవి ఉన్నాడు. కొంచెం సోదరులతో అలాగే ఒక రకమైన అనుబంధం, ఎందుకంటే బుధుడు రవి కలిసి ఉన్నప్పుడు బుధ ఆదిత్య యోగం అంటూ ఉంటారు. అలాగే ఈ బుధుడు రవి ఉన్నటువంటి స్థలంలో కొంత బుధుడు ఏదైతే మేనమామకి సోదరులకి ఒక ఆత్మీయ భావాన్ని పంచేటువంటి వాడు ఉంటాడు కాబట్టి ఆ పరిస్థితి కనబడుతుంది. ఇక ముఖ్యంగా మేషరాశి వారి కనుక చూస్తే మనకి కుటుంబ స్థానంలో 4వ స్థానంలో గురు శుక్రులు ఉన్నారు. హాయిగా ఆనందంగా ఉత్సాహంతో ఉండేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎటు చూసినా సంతోషం, కుటుంబం క్షేమంగా ఉండేలాగా అన్ని రకాలుగా ఆనందాలు, రకరకాలైనటువంటి ఏదైనా మనం చేసుకునే శుభకార్యాలు అనొచ్చు, ఎటు చూసినా కూడా ఒక పండుగ వాతావరణంలాగా ఉండేలాగా కుటుంబ పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే చిన్న చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా మంచి అవకాశంగా ఉంటుంది, చక్కటి విద్య లభించేటువంటి స్థితి ఉంటుంది. ఇక మిగతాది కనుక చూస్తే మనకు అదృష్ట స్థానమైనటువంటి 11లో రాహు ఉన్నాడు. ఒక్కొక్కసారి అనుకోని ఎదురు చూడనటువంటి లాభాలు వచ్చేలాగా ఉంటాయి, కొన్ని మనం ఆశకు పోయి ఏదో చేయాలనుకునేటువంటి ఊహలు ఉంటాయి. ఇక వ్యయభావంలో 12లో శని ఉన్నాడు. కాబట్టి కాస్త అంటే దానికి సంబంధించినటువంటి ఏవైనా ఉన్నప్పుడు మనం వదులుకోవడం అనేటువంటిది మంచిది. ముఖ్యంగా ఇక్కడ మనం ఏదైనా ఇంట్లో ఉన్న చెత్తాచెదారం తీసివేయడం, ఇంకా కొన్ని రకాలైనటువంటి మనలో ఉన్నటువంటి విసర్జక తత్వాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని విసర్జించినట్టయితే చక్కగా ఉంటుంది అని చెప్పచ్చు. దీని గురించి మనం ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే మనకేంటంటే ముఖ్యంగా రాహు వచ్చేసరికి లాభస్థానంలో ఉన్నాడు కదా. ఈ లాభస్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల నిజం చెప్పాలంటే నెలంతా కూడా కొంచెం శుభంగానే ఉంటుంది. మొదటి పక్షం అవని రెండవ పక్షం అవని శుభ ఫలితాలనే ఇస్తారు. అంతేకాదు రవి కూడా మరి అనుకున్నటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక మానసిక ఇబ్బందులు ఇవి కొద్దిగా కనిపించడం అయితే ఉంటాయి. అలాగే మనకు డబ్బు వస్తున్నట్టే ఉంటుంది కానీ ఎక్కడ మనం చేసేటువంటి శుభకార్యాల వల్ల అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, పిల్లల చదువుల వల్ల అవ్వచ్చు, దేని వల్ల కానీ
ధనలేమి అనేటువంటిది కనపడుతుంది. మనం ఈ వృత్తి ఉద్యోగాలు చేసే చోట బాగుంది కదా అనేసి మనం ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఎక్కడైతే వృత్తి ఉద్యోగం వ్యాపారం చేస్తున్నామో అక్కడ ఏకాగ్రత చూపించకపోతే మాత్రము కష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత స్లోపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఏకాగ్రత తప్పనిసరిగా పాటించాలి. అలాగే కొన్నిసార్లు ఏం చేస్తుంటాం అంటే మనకు అన్నీ తెలుసు కదా అని తెలియకుండా తొందరపాటుతనంతో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అలాగే కొంతమందితో నోరు జారుతూ ఉంటాం. మన వాళ్ళే కదా, మన మిత్రులే కదా, మన వాళ్ళే, ఇంట్లో వాళ్ళే అని ఇలా నోరు జారడం వల్ల వచ్చేటువంటి నష్టాలు చాలా ఉంటాయి. అందువల్ల వ్యక్తులు మనకు ఎవరైతే బాగా ఉపకరించి సహకరించే వాళ్ళు ఉంటారో వాళ్ళ సహకారం లభించకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం సరిగ్గా ఉండాలి. స్నేహ వర్గాన్ని చర్చించుకుంటూ అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనం ఏదైనా అంటే ఈ గబుక్కున నోరు పారేసుకోవడం వల్ల ఇప్పటి వరకు ఉన్న మన మిత్రులందరూ వాళ్ళంతా పక్కన ఇంకొక గ్రూప్ తయారయ్యేలాగా ఉంటుంది మన మీద. కాబట్టి ఇలాంటివి లేకుండా ఉండాలి. ఇంకా కుటుంబాలకు సంబంధించినంత వరకు మాత్రం చక్కటి సహకారం అంతా కూడా కుటుంబ వ్యక్తుల నుండి మనకు లభిస్తుంది. కొంచెం ద్వితీయార్థంలో మాత్రం అధికారులతో, మీరు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ పై అధికారులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది తప్పనిసరిగా ఈ నెలలో మీరు చేయవలసినటువంటి విషయం. అలా చేసినట్టయితే అంతా బాగుంటుందని చెప్పచ్చు. ఇప్పటి వరకు మీరు ఈ గ్రహస్థితిని చూశారు కాబట్టి ఈ గ్రహస్థితి మరి ఇలా ఉన్నప్పుడు ఎవరం కూడా కష్టాలను ఆశించాం, ఎవరు కూడా కష్టాలు ఇష్టపడం. అయినా గ్రహస్థితి ఇలా ఉంది. ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అందరికీ ఆశాజనకంగా ఉండే విధంగా ఉండాలన్నదే ఉంది. కాబట్టి మనకు తప్పనిసరిగా కావాల్సినటువంటిది దైవానుకూలం, అలాగే గ్రహాల యొక్క అనుకూలత కావాలి. మనం ఏమన్నా గ్రహాల సంచారాన్ని బట్టి ఉంటుంది, కానీ మనకు అనుకూలించే విధంగా ఉండాలి అంటే మనం పుట్టినరోజు తెచ్చుకున్న ప్రారంభాన్ని బట్టే ఉంటుంది. పుట్టినప్పుడు మనం తెచ్చుకున్నటువంటి ప్రారంభం వల్ల కొన్ని యోగించేవి, కొన్ని యోగించేవి ఉంటాయి. అయినప్పటికీ ఇలాగ మనం ఏదైతే గోచారం చూస్తూ ఉన్నామో గోచారంలో జరిగేటువంటి మార్పుల వల్ల కొంత ఉపశమనం పొందడానికి మాత్రం లాభం ఉంటుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మాసంలో అవునన్నా కాదన్నా మరి గురువు యొక్క మార్పు అన్నది మనం చూసినటువంటిది. ఈ గురువు మార్పు వల్ల ఈ గురువు అనుకూలంగా ఉన్నవాళ్ళు, అనుకూలంగా లేని వాళ్ళు అన్నది కాకుండా ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే గురు గ్రహానికి మనం అంటే ఏదైనా ఒక గురు మంత్రాన్ని తీసుకొని ఈ మాసం అంతా కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే గురు మంత్రాన్ని తీసుకొని అంటే ఏ గురువుకు సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి దక్షిణామూర్తి అవ్వచ్చు, దత్తాత్రేయుల వారు అవ్వచ్చు, లేదా మీకు సంబంధించిన స్వయం గురువులు అవ్వచ్చు, లేదు ఇలా ఏ గురువుకు సంబంధించిన స్తోత్రం ఉన్నా ఆ స్తోత్రాన్ని మనం పాటించడం, లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి శ్లోకం ఇది నిత్య పారాయణంగా పెట్టుకున్నట్టయితే మనకు ఈ గోచారం వల్ల ఏదైనా చెడు జరిగేది ఉంటే మీకు గురువు ఆ చెడును జరగకుండా సర్వవేళలా కాపాడుతూ ఉంటాడు. ఇక రెండవది లేదు గురువు అనుకూలంగా ఉన్నాడంటే జరిగే మార్పుల్లో, మంచి మార్పుల్లో ఇంకా మంచి జరుగుతుంది తప్ప మీకు ఎట్లాంటి నష్టం ఉండదు. కాబట్టి ఈ గురువుకు సంబంధించినటువంటి ఈ విషయాలు చేయడమే కాకుండా ఇంకా గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పనిసరిగా మరొక మార్పు చేసుకోవాల్సింది. ఎవరైనా వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళు అంటే తండ్రి సమానులైనటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు అంటే వృద్ధులకు సహాయం చేయడం, సహకరించడం అనేటువంటి విషయాలు ఉంటాయి కదా, ఇవి కూడా చాలా వరకు గురు గ్రహం యొక్క సంతృప్తిని, గురు గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీలైనటువంటి అంశాలు. కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ వెళుతూ ఇక మనం ఒక్కొక్క గ్రహంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయి కాబట్టి వాటిని అనుసరించుతూనే వెళ్ళాలి. ఏదేమన్నా సరే రాహుకేతువుల మధ్యలో నలిగిపోతున్నటువంటి గ్రహాలన్నీ ఉన్నాయి. ఈ సమయంలో ఏమన్నా సరే వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి వరకు ఏదైనా స్తోత్రం, స్తుతి ఇలాంటివైనా చేసుకున్నట్టయితే చాలా వరకు మనం అనుకున్నటువంటి కష్టాలు ఏవీ లేకుండా నిబ్బరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ పరమాత్ముడు తప్పకుండా అందరినీ కాపాడుతాడు. అందులో మనం నిత్యం ఇలాంటి చక్కటి పారాయణం కానీ లేదా ఆ సంబంధిత శ్లోకాలను కానీ చదువుకున్నట్టయితే ఒక సత్సంగత్యం వల్ల ఆ దేవాలయం యొక్క పాజిటివ్ వైబ్స్ వల్ల తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. మనం ఎప్పుడు ఏ మాసానికి ఆ మాసం చూసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ మాసంలో మనకు అనుకూలించే విధంగా అంటే గ్రహాల అనుకూలం ఎలా ఉన్నా కానీ మనకు ఆ మాసంలో వచ్చే కొన్ని పండగలు ఉంటాయి. ఆ పండగల యొక్క ఫలితాన్ని కూడా పొందేటువంటి అర్హత పొందాలి అంటే తప్పనిసరిగా దానికి సంబంధితమైనటువంటి పూజలు చేసుకోవడం వల్ల కూడా ఈ గ్రహాల యొక్క అననుకూలత ఏదైతే ఉందో దాన్ని మనం మాయ చేయొచ్చు. ఆ రకంగా కనుక మనం చూసినట్టయితే మనకి
16వ తారీఖు, జూలై 16వ తారీఖు మనకు జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ జగన్నాథుడు అంతకు మించినటువంటి గురువు ఎవరు ఉంటారు మనకి? ఆ శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి తత్వాన్ని చదువుకోవడం, వినడం, లేదా ఆ జగన్నాథ యాత్ర జరుగుతున్నప్పుడు మనం చూడడం, లేకపోతే మన ఏరియాల్లో కూడా ఇవాళ రేపు చేస్తున్నటువంటి జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం, ఏదో అక్కడ సంబంధించినటువంటి విషయాలను వినడం చేసినట్టయితే మనకు ఉత్తమమైనటువంటి స్థితి ఉంటుంది. అలాగే మరి 17వ తారీఖు వచ్చేసరికి మరుసటి రోజు నుండి కూడా దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. దక్షిణాయన కాలంలో మనం చేయాల్సినటువంటి పుణ్యక్రతువులు బోలెడని ఉంటాయి. వాటన్నిటిని కూడా ఈ మాసం అంతా అవలంబించినట్టయితే మన కష్టాలు తొలగుతాయి. ఇంకా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మనకు తెలిసినటువంటి విషయం, ఈ జూలై మాసంలో ఆషాఢం ప్రారంభం అవ్వగానే మొదటి బోనాల పండుగ వస్తుంది. బోనాల పండుగ ఎవరికి చేస్తాము అంటే ఆ పరాత్పరేశ్వరి అమలగన్న అమ్మకి చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ తల్లిని తెరవడం కూడా ముఖ్యము అనే విషయాన్ని మనం గ్రహిస్తే కనుక బాగుంటుంది. అలాగే ఈ నెలాఖరు చివరికి 25కి వచ్చేసరికి తొలి ఏకాదశి ఉంటుంది. తొలి ఏకాదశి వచ్చింది అనగానే ఆ సర్వజగన్నాథుడైనటువంటి రక్షకుడైనటువంటి ఎవరైతే ఈ మనకు తెలుసు త్రిమూర్తులలో ఎవరైనా సరే బ్రహ్మ సృష్టిస్తే మరి విష్ణువు ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటాడు. రక్షణ కార్యం చేసేటువంటి ఆ విష్ణుమూర్తిని ప్రార్థించేటువంటి సమయం మనకు తొలి ఏకాదశి. ఏకాదశులన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించినప్పటికీ తొలి ఏకాదశి రోజు స్వామిని ప్రార్థించినట్టయితే మనకు ఏ రకమైన కష్టాలు ఈ ఒక్క నెలే కాదు, రాబోయే 6 నెలల వరకు కూడా మనం అన్నింటి నుండి హాయిగా ఉండగలిగేటువంటి గ్రహస్థితి మనకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్.